హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కడపలో ఉన్నాం. కడప నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే గండికోట. మనం ఇప్పుడు గండికోట వెళ్ళడానికి కడప బస్ స్టాండ్లో కడప కొత్త బస్ స్టాండ్ ఇక్కడ నుంచి బస్సు ఎక్కాం. అయితే ఇక్కడ నుంచి గండికోటకి డైరెక్ట్గా బస్సులు ఏమి లేవు కడప నుంచి. అయితే మనం ఫస్ట్ అయితే జమ్మలమడుగు దాకా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మేము వెళ్ళే టయానికి జమ్మలమడుగు కూడా డైరెక్ట్ బస్సు లేకపోవడంతో మేము ప్రొద్దుటూరు బస్ ఎక్కాం. ప్రొద్దుటూరు నుంచి మళ్ళీ జమ్మలమడుగు వెళ్ళాలి. ఇప్పుడు మనం కడప కొత్త బస్ స్టాండ్ నుంచి బయలుదేరిన తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. పాత బస్ స్టాండ్ నుంచి వచ్చి బయలుదేరంగానే ఫస్ట్ కడప సిటీ సెంటర్, పూల అంగళ్ళు, కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఐటీఐ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, ఐరన్ సర్కిల్ మీదుగా మనమైతే ఇప్పుడే ఊరు సిటీ దాడుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కడప పెద్దగా గ్రంథ మహోత్సవానికి చాలా ఎత్తులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము వచ్చేయడానికి ఇంకా 2 రోజులే ఉంది గ్రంథానికి. ఇక్కడ ఊరంతా కూడా విద్యుత్ దీపాలతో సుందరీకరంగా కడపని బాగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనం చూస్తే భారీ ఎత్తులో ఫ్లెక్సీలు మరియు మున్సిపల్ విద్యుత్ శాఖ వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు కడప దర్గా పెద్ద ఉత్సవానికి. ఇక్కడ చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నారని చెప్పేసి మాకైతే ఉంది. ఆ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ వ్లాగ్లో అది కూడా చూపించేస్తాను. పదండి ఇప్పుడైతే గండికోటకి వెళ్దాం. వెళ్ళే దారిలో మాకు ఇప్పుడు ఒక దర్గా కనపడింది, అది చూడండి. ఇదైతే ఊరుబేట రిసార్ట్లో చూసాం, చాలా బాగుంది. ఇది వచ్చేసి మన బైపాస్ రోడ్. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ టోల్ ప్లాజా ఉంది. టోల్ గేట్ దాటిన తర్వాత దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంది. మేమైతే వెళ్ళలేదు. ఇంక దారి పొడుగుతో పచ్చని పొలాల మధ్యలో నుంచి ఆ పయనం సాగింది. మధ్యలో వచ్చేసి ఒక మసీదు కూడా కనపడింది, చాలా పెద్దగా బాగుంది. కదండి వెళ్ళిపోదాం. మనం చెన్నూరు దాటిన తర్వాత మనకి ప్రొద్దుటూరు వచ్చేసింది. ఈ ప్రొద్దుటూరు ఊరుబేట బ్రిడ్జ్ వచ్చింది చూసారా, అదొకటి నది. ఇప్పుడు మనం ప్రొద్దుటూరు రోడ్లోకి వచ్చేసాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మసీదు, ఇది ఇక్కడ చాలా బాగుంది పెద్దగా. ఇప్పుడైతే మనం ప్రొద్దుటూరు నుంచి బయటకు వచ్చేసాం. ఇది వచ్చేసి ప్రొద్దుటూరు అవుట్స్కట్స్. ఇప్పుడే మనం జమ్మలమడుగు వచ్చాం. జమ్మలమడుగు డీమార్ట్ చూసుకుంటే ఇది బాగుంది. జమ్మలమడుగు బయట అవుట్స్కట్స్లో చాలా షాప్స్ అవి అంతే ఉన్నాయి. మనం ఇప్పుడు జమ్మలమడుగు బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాలికి. ఇక్కడైతే మన ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత మనమైతే ఇప్పుడు జమ్మలమడుగు ఊరు బయట నుంచి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆటో కానీ బస్సు కానీ క్యాచ్ చేసి గండికోట వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గండికోట వెళ్ళడానికి జమ్మలమడుగు నుంచి కూడా బస్సులు కేవలం 2 ఉన్నాయంట. అది పొద్దున పూట వచ్చేసి ఒకటి స్కూల్ పిల్లల కోసం, సాయంత్రం పూట స్కూల్ పిల్లలు రిటర్న్ చేయడానికి. ఈ 2 బస్సులే ఉన్నాయని చెప్పారు ఇక్కడ అడిగితే. అయితే ఇప్పుడు మనం ఆటో మాట్లాడుకోవడానికి బయటకు వచ్చాం. ఆటో స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అడిగితే ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది ఉంటే, అంటే 5-6 ఉంటే మనిషికి 50 రూపాయలకి అడిగి, లేదంటేనేమో మొత్తం 2 కానీ 3 కానీ అలా ఉంటే 400 రూపాయలు తీసుకుంటామని చెప్పారు. ఓకే అని చెప్పేసి మనం ఆటో మాట్లాడుకొని ఆటోలో బయలుదేరాం. వెళ్ళే దారి అంతా కూడా చాలా పచ్చగా, చాలా రోడ్డు మలుపులతో చాలా అందంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దూరంగా మనకి చాలా అంటే చాలా విండ్ మిల్స్ అని, ఇక్కడ దూరంగా చాలా పెద్ద చెరువులు, పూల చెట్లు, ఇక్కడ తోటలు కూడా చాలా ఉన్నాయి. చూడండి మీరు కూడా. ఇక్కడ రోడ్డు కూడా చాలా మలుపులతో కొండత మీద చాలా బాగుంది. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ చూస్తే దానిమ్మ తోటలు ఉన్నాయి. ఇటువైపు చాలా దానిమ్మ తోటలు మరియు చీనీ తోటలు. ఇది వచ్చేసి మనం ఇంకొక ఊరు వెళ్ళడానికి వేరే రోడ్డు. అది దూరం కనపడుతున్నాయి కదా మీకు. అక్కడైతే చాలా పెద్ద చెరువు ఉంది, అదైతే మనకి ఫోన్లో అంత క్లారిటీ కనబడట్లేదు. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ లోకల్ చిన్న చిన్న కాలనీలకు వెళ్ళే దారులు అవన్నీ. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు టూరిస్ట్ బస్ ఎదురైంది. ఇది వచ్చేసి మైలారం బ్యాక్ వాటర్. ఇది వచ్చేసి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇదైతే గండికోట ఎంట్రన్స్. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి మనిషికి టూరిస్టులకి అయితే 20 రూపాయలు తీసుకుంటున్నారు.
ఇక్కడ నుంచి మనం వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుంది. ఎత్తైన కొండతో మనకి ఘాటు కూడా. ఇదన్నీ రిసార్ట్స్ ఉన్నాయి అటుపక్క ఇటుపక్క మొత్తం. చుట్టుపక్కల మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే నైట్కి అయితే స్టే అయితే ఇబ్బంది లేదు. కాకపోతే మనం ట్రావెల్ కోసం మాత్రం కొంచెం ఆలోచించాలి. అయితే మనం గండికోట అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తుంది గండికోట. ఇది వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉంటుంది. ఇక్కడ గండికోటలో ప్రత్యేకం ఏంటంటే ఎత్తైన పర్వత శ్రేణిపై ఉంటుంది. పెన్నా నది ప్రవాహం ఇక్కడ 2 కొండల మధ్యలో నుంచి ఒక గండిని ఏర్పరచడం వల్ల దీనికి గండికోట అని పేరు వచ్చింది. సుమారు 200-300 అడుగులు ఎత్తైన నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నది ప్రవాహం సాగిద్ది. ఇక్కడ గండికోట మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఈ మార్గం గుండా మనం లోపలికి వెళ్ళబోతున్నాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం. చాలా ఎత్తైన తలుపులు, మొత్తం కూడా ఇనుముతో చేసిన తలుపు. ఇది ఇనుముతో చేసిన తలుపు. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇనుముతో చేసింది. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉంది చెక్క. వెనక మొత్తం చెక్కతో చేసిన తలుపుకి పైన నుంచి ఇనుముతో మనకి మొత్తం కవరింగ్ చేసేసారు. మనం ఈ పైన చూసుకున్నట్లయితే చాలా పెద్ద తలుపు. చాలా ఇది వచ్చేసి అప్పుడు మనకి విజిటర్స్ వస్తే కూర్చోడానికి ఉండే ఏరియా. చూసారు కదా పైన. సాధారణ జనాన్ని ఇటు నుంచే లోపల తీసుకెళ్ళేవారు. మామూలుగా అప్పట్లో మామూలు ప్రజలు వస్తే మాత్రం ఈ దారి గుండా లోపల పంపించేవాళ్ళు. ఇది రాజులకి ఇంకా ఇతర పెద్ద పెద్ద వాళ్ళకి ఇది ఉపయోగించుకునేవాళ్ళు ఈ దారిని. పదండి లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి గుడి ఉంది. అప్పుడు వాళ్ళు రాత్రిపూట్లో ఎవరైనా వస్తున్నారు లేదు చూడడానికి. ఉండేది వాచ్ టవర్. అది ఇక్కడ గోడలు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. అలానే చూసుకున్నట్లయితే మనం ఇప్పటికి కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఆ రోజుల్లో మరి టెక్నాలజీని మనం ఒప్పుకోవాల్సిందే. చూస్తున్నారు కదా, ఇది ఇంకొక ఎంట్రన్స్. మాధవయ్య స్వామి దేవాలయం, జుమ్మా మసీద్, ధాన్యాగారం, రంగనాయక స్వామి దేవాలయము, పెన్నాలోయ, శౌచాలయం, త్రాగునీరు. పదనెల్ల మినీ చార్మినార్ లోపల చార్మినార్ మొత్తం. ఇది మినీ చార్మినార్ లోపల మనం చూసుకుంటే ఇప్పటికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ పక్కనే చూసుకుంటే స్కూల్ కూడా ఒకటి ఉంది, ప్రైమరీ స్కూల్. జైలు బోర్డు కాదు పాతది అయిపోయింది. ఇక్కడ లోపలికి అయితే ఎవరు వెళ్ళట్లేదు అనుకుంటా. పదండి చూద్దాం సరే. ఇది జైల్లో నుండి చూస్తే మినీ చార్మినార్ ఇక్కడ కనపడింది. ఒకసారి ఎత్తి చూద్దాం. వల్ల అవ్వట్లేదు. పదండి జైలు లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు కూడా దీంట్లోకి ఎవరిని అనుమతించట్లేదు. కాకపోతే మేము అక్కడ స్పెషల్గా అడిగితే వీడియో కోసం అని చెప్పేసి సరే వెళ్ళమని చెప్పారు.
లోపల గబ్బిలాలు, ఇది లోపలికి వెళ్ళే దారి. ఏ తల్లేసి రస్తలే. ఇది వచ్చేసి మనకి జైలు బ్యాక్ సైడ్ వ్యూ, జైల్లో లోపల భాగం. ఇది అటు లోపల నుంచి వచ్చేది. ఈ వీడియో కోసం మనం చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ చూసారుగా, ఖైదీల్ని ఇందులోనే ఉంచేవారు అప్పట్లో. ఇంకా జైల్లో నుండి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళి మిగతా విశేషాలు తెలుసుకుందాం. మాధవాయ స్వామి గుడికి వెళ్ళే దారి ఇది. జైలు పక్కనే ఒక చిన్న దారి ఉంది, ఆ దారిలో వెళ్తున్నాం ఇప్పుడే. ఇది టెంపుల్ బయట నుంచి వ్యూ వచ్చేసి ఇదిలా ఉంది. అయితే ఇటు ఇక్కడ చుట్టూ ముళ్ళ కంపలు, గడ్డి చాలా ఇదిగా పెరిగిపోయి, ఈ పసుపుల పేడ ఇదంతా కూడా చాలా అంటే కొంచెం ఇక్కడ క్లీనింగ్ అయితే తక్కువ ఉంది, కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం వెళ్ళే దారిలో చిన్న గుడి ఒకటి కనపడింది, కాకపోతే చాలా పాత పడిపోయింది. అయితే మనం ఇక్కడ చూసుకున్నామంటే ఇది వచ్చేసి గుడి చాలా పాత పడిపోయింది. ఫ్రంట్ ఇక్కడ ఎవరు రావట్లేదు అనుకుంటా. గుడి అయితే చాలా పాత పడింది. పక్కనే కోనేరు లాంటిది ఒకటి ఉంది, ఇది కోనేరే. ఇది గుడి పరిస్థితి. ఆ రోజుల్లో రాళ్లతో నిర్మించిన దారి ఇది, అయినా ఇప్పటికి కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలైనా కనీసం చెక్కు చెదరలేదు. కొంచెం ముందరకు వచ్చామంటే ఇక్కడ ఇంకో కోనేరు ఉంది. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకి కెమెరాలో చిన్నది కనపడుతుంది, కానీ నిజంగా ఇది చాలా పెద్దది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాతావరణం వచ్చేసి చాలా అంటే మేము వచ్చినప్పుడు చాలా అంటే చాలా కూల్గాను, క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. పదండి నెక్స్ట్ వెళ్దాం. ఇది గుడి గోపురం. పదండి లోపలికి వెళ్దాం. కొంతమంది టూరిస్టులు కూడా ఉన్నారు. పదండి, గుడి తెరిచి ఉందో లేదో చూసి వీలుంటే గుడిలో కూడా వెళ్దాం. ఇక్కడ చాలా ప్లేసెస్ ఏంటంటే క్లోజ్ చేసి ఉన్నాయి, అన్నీ కూడా బయట నుంచి చూసుకోవడానికి వీలుంటుంది, కానీ లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. అయితే మేము అక్కడ ఇందాక జైలు దగ్గరికి, ఆ చార్మినార్ అనే దగ్గరికి వీడియో తీసుకోవాలంటేనే మమ్మల్ని సరే అయితే వెళ్ళి తొందరగా వచ్చేయమని చెప్పారు. మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఈ గుడిలో కూడా చూద్దాం, లోపల పంపిస్తున్నారు పంపించట్లేదు. చూడండి, గాలి గోపురం చాలా అంటే చాలా పెద్దది. వినిపిస్తున్నాయి మీకు పక్షుల శబ్దాలు అయ్యి. ఇక్కడ పిచ్చుకలు కానీ చిలుకలు చాలా అంటే చాలా ఎక్కువ కనపడుతున్నాయి మనకి. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టోటల్గా రాతితో చేసింది. ఇక్కడ ఆర్కిటెక్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంత పాతది నేను చూడడం చాలా రోజుల తర్వాత ఇదే. చాలా అంటే చాలా బాగుంది, మొత్తం రాతితో చేసింది. ఇందాక మనం చూసిన చార్మినార్ కనపడుతున్న వీడియోలో బహుశా కనపడకపోవచ్చు. ఈ విగ్రహాలు చూడండి, ఇప్పుడు కూడా ఎంత అంటే ఎంత బాగున్నాయో చూస్తున్నారుగా. చూడండి బుద్ధుడిది, ఇది ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను కరెక్ట్గా గోపురం కిందకు వచ్చాను. వావ్, చూడండి. ఇప్పుడు కూడా కట్టిన దాంట్లో చాలా వరకు చెక్కు చెదరలేదు, కాకపోతే ఇక్కడ మరి చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొన్ని చోట్ల నీట్నెస్ అనేది, మెయింటెనెన్స్ అనేది కొంచెం లేదనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఏదైనా చాలా ఏళ్ళైంది కాబట్టి కొంచెం ఈ లోపల భాగం.
కనపడుతుందా ఫ్లవర్, అటు ఇటు చేప. పైన బల్లి. ఇక్కడ లోపల ఈ ఆర్కిటెక్ట్ వర్క్ ఏదైతే ఉందో అది సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క డీటెయిలింగ్ అద్భుతం. పదండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి సైడ్ ఇటు ఒక మండపం ఉంది. ఎన్ని మండపాలు అప్పట్లో పూజలు చేయడానికి, యజ్ఞాలకి వాటి కోసం శివుడు అనుకుంటా. ఇటు సైడ్ ఇది చుట్టూరు ఇది. ఇప్పుడు చుట్టూరు మండపాలు ఉన్నాయి. ఇది ఇంకొక మండపం. ఇది గుళ్ళోకి వెళ్ళే మెయిన్ మండపానికి దారి. ఇది ఒక మండపం. చూస్తున్నారుగా ఆర్కిటెక్ట్ వర్క్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. పదండి లోపలికి వెళ్ళాం. లోపల దేవుడి విగ్రహం అయితే ఏం లేదు, ఎందుకంటే మొత్తం ఖాళీగానే ఉంది. పదండి బయటికి వెళ్దాం. దారిలో వెళ్తుంటే మాకు ఈ సీతాఫలం చెట్టు కనపడింది. అయితే కాయలు అయితే చాలా ఉన్నాయి, కాకపోతే పచ్చిగా ఉన్నాయి, అందుకే మేము తీసుకోవట్లా. చూసారా, చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం పక్కన ఇదంతా కూడా నిమ్మకాయల తోట. కొంచెం పక్క వచ్చామంటే ఇవన్నీ కూడా తోటలే, నిమ్మకాయ తోటలు. తర్వాత వచ్చేసి చీని అంటే బత్తాయి తోటలు. ఇవన్నీ కూడా సీతాఫలాలు చూసాను, చాలా అంటే చాలా పచ్చిగా ఉన్నాయి. ఎదురుగా కనపడుతున్నాయి కదా, అవి విండ్ మిల్స్. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకటా రెండా, ఎన్ని కావాలంటే అన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయితే మాత్రం సూపర్ వి. చూడండి, ఇక్కడ నిమ్మకాయలు పారపోసారు. పిచ్చుకలు పిచ్చుకలు చాలా ఉన్నాయి. పిచ్చుకలు ఇవన్నీ కూడా వినపడుతున్నాయి సౌండ్స్. ఇవన్నీ కూడా చాలా నిమ్మకాయ తోటలు బయట నుంచే ఉన్నాయి. అది పచ్చిగా ఉన్నాయి, మరి చిన్నవి కదా పచ్చిగా ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇవే నిమ్మకాయలు, బత్తాయి ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ చూద్దాం పదండి. చూస్తున్నారుగా అక్కడ ఎత్తుగా మినార్లు కనపడుతున్నాయి. పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రోడ్డు అయితే మాత్రం రాళ్లతో చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. మనకి నడిచే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం వ్యూ అసలు తగ్గడమే లేదు. వ్యూ అయితే సూపర్. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది. పదని ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చిన మాధవేశ్వర స్వామి దేవస్థానం. ఇలా వెళ్ళి మనం అక్కడ పొలాలు అయినాయి చూసి వచ్చాం కదా, మళ్ళీ ఇలా వచ్చేసాం. ఇలా వస్తున్న తర్వాత మనకి దూరం కనపడుతుంది చూసారా, ఇందాక మనం చూసిన మినీ చార్మినార్. ఇదిగోండి, ఇటు చూస్తే ఇక్కడ ఈ కట్టడం. పదండి.
రాణి మహల్ తాలిం ఖానా గన్ ఫౌండరీ. మనకు అటువైపు దారి అంతా బాగుంది కానీ ఇటువైపు మొత్తం చెట్లు పాడైపోయింది రోడ్డు. మరి వర్షం పడడం వల్ల కానీ ఇక్కడ పశువుల్లో వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ పేడ ఇదంతా కూడా ఈ రోడ్డే పాడైపోయింది. మనం ఈ పక్కన చూసామంటే ఇటు పక్క కోట లాంటిది ఏదో ఉంది. ఇంకా మనకి దీని లోపలికి వెళ్ళలేదు. ముందైతే మనం రాణి మహల్ తాలిం ఖానా గన్ ఫౌండరీ అని అన్నారు, అటువైపు వెళ్దాం పదండి. రాణి మహల్ తాలిం ఖానా గన్ ఫౌండరీ చూశారు కదా, నదీ వైపు ప్రవేశ ద్వారము చూసారా. ఇటైతే రోడ్ నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మొత్తం రాళ్ళతో నిండిపోయింది ఇదంతా ఏరియా. చూస్తున్నారుగా, చాలా కష్టపడాలి. కానీ మనం ఎంత కష్టపడ్డందుకు మంచి వ్యూ కానీ దొరికితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రాగానే కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ఇది ఒకటి కనపడింది, చూద్దాం. దీని ఫ్రంట్కి వెళ్తే కానీ ఇదేంటిది అనేది మనకు కూడా ఇంకా అర్థం కాదు. ఇక్కడ మొత్తం ముళ్ళ కంపలు, అబ్బా ఎన్ని ముళ్ళ చెట్లు, చాలా అంటే చాలా ఇదిగా పెరిగినాయి. దారికి చాలా చాలా అసలు అడ్డంగా ఉన్నాయి. మేబీ వర్షాలు పడడం వల్ల అనుకుంటా. ఇది వచ్చేసి ఇక్కడ అయితే ఒకటి మనకు కనబడిందని చెప్పా కదా, ఇదైతే ఫ్రంట్ వ్యూ. కానీ దీనికి ఎటువంటి బోర్డు కానీ నేమ్ కానీ ఏది లేదు. పదండి పైకి ఎక్కి చూపిస్తా. ఇది వ్యూ. ఇక్కడ చాలా వాటికి తాళాలు వేసేసి ఉంటున్నాయి ఆల్మోస్ట్ మనం చూసినాయి. మరి ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చినాయి, అవన్నీ కూడా అలౌ చేయడు. ఇది వచ్చేసి ఇందాక నేను కోట లాంటిది ఉందని చెప్పా కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. నాకు తెలిసి ఇది మసీద్ అని అనుకుంటున్నా. ఇట్లు మనం ఇటు వెళ్తున్నాం అనుకున్నాం కదా, రాణి మహల్ తాలిం ఖానా గన్ ఫౌండరీ వైపు. ఇటు వెళ్ళి అయిపోగానే ఇవి చూసేసుకొని మనం దాన్ని కూడా వెళ్ళి చూద్దాం. చూసుకుంటే చాలా చోట్ల సీతాఫలం చెట్లు అయితే చాలా ఉన్నాయి, కానీ కాయలన్నీ కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చిలుకలు పిచ్చుకలు అయితే తినేసినాయి. చూసారుగా, ఈ దారి చాలా అంటే చాలా చిన్న దారి. మొత్తం వర్షం పడడం వల్ల అనుకుంటా గడ్డి చాలా పెరిగిపోయింది ఇక్కడ మొత్తం. ఎటు చూసినా గడ్డి గడ్డి గడ్డి. ఇందాక ఆ రూట్ అయితే చాలా బాగుంది, కానీ ఇలా చెప్పినట్టు ఈ రూట్ అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉంది. చూస్తున్నారు కదా, అసలు ముందైతే ఇదిగోండి చూడండి, ఎదురు దారి ఏం కనపడట్లేదు, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం 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 కనపడుతుంది. సరిగా ఇంక ఇక్కడ నుంచి దారి లేదు, కంప చెట్టు మొత్తం కూడా ముళ్ళ కంపలు. అయినా మీకు వీడియో చేయడం, మీకు మిగతా ప్లేసెస్ కూడా చూపించడం కోసం నేను ఈ ముళ్ళ కంపల నుంచి అయినా సరే వెళ్ళి మీకు చూపిస్తా. టూరిస్టులు చాలామంది చూడడానికి వచ్చారు, కానీ అందరూ కూడా అక్కడే ఆగిపోయారు. ఎందుకు ఇటు వెళ్ళట్లేదంటే ఈ రోడ్లు, ఇది దారి లేదు, దారి మొత్తం ముళ్ళ కంపలు వీటితో నిండిపోయింది, ఇటు వెళ్ళొద్దని చెప్పారు చాలామంది. కానీ నేను ఒక అతను అడిగితే ఇటు పక్క ఇదే రాణి మహల్కి బాగుంటుంది దారి, వెళ్ళండి అని చెప్పాడు. అయితే మేము లోపలికి వచ్చిన తర్వాత ముళ్ళ చెట్లు ఉన్నాయి, కానీ మేము లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇది బాగుంది, పర్లేదు బాగా. చూస్తున్నారు కదా, ఇది లోపలికి వచ్చిన తర్వాత వ్యూ. ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరు. ఇది వెనక వైపు వ్యూ. చూసారుగా, మనం ఇందాక అక్కడ చూపించిన మసీద్ దగ్గర నుంచి చాలా లోపలికి వచ్చాం. మీకు కనబడుతుందో లేదో మసీదు, నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. అయితే ముందుకు వెళ్దాం అనుకున్నాం, అటు వెళ్తే నది కనపడిద్దంట, కానీ మనకు అక్కడ అటు వెళ్ళడానికి ఇంకా మొత్తం చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. కానీ ఇంక ముందుకు వెళ్ళొద్దు, పాములు అవి ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము కూడా ఇంక బ్యాక్ అయ్యాం. ఈ రాణి మహల్ వచ్చేసి చాలా వరకు మొత్తం దెబ్బతింది. కాకపోతే ఏంటంటే ఇంక అక్కడక్కడ కొన్ని పార్ట్స్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి.
ఇక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి గన్ ఫౌండరీ అంట. ఇప్పుడు నేను అడిగితే చెప్పారు కొంతమంది. కాకపోతే అటు వెళ్ళడానికి మొత్తం కూడా బాగా చెట్లు పెరిగిపోయి ఉన్నాయి, అటు వెళ్ళడానికి దారి లేదన్నారు. సరే ఓకే అని చెప్పేసి నేను వేరే ఎత్తైన ప్రదేశం ఉంటే అటు ఎక్కి చూపిస్తున్నాను. ఇందాక మనం వెళ్ళినది రాణి మహల్, అక్కడ. ఇది వచ్చేసి గన్ ఫౌండరీ. ఇంకా తిరిగి వెనక్కి వెళ్తాం మళ్ళీ మసీద్ దగ్గరికి. ఆల్మోస్ట్ ఇంక వెనక్కి వచ్చేసాం. చూస్తాను కదా, ఇది చాలాసేపు అయితే పట్టింది. కాకపోతే నేను ఇక్కడ అడిగితే మామూలుగా అయితే దారి అయితే ఉంటుంది, కానీ కాకపోతే ఈ మధ్యలో వర్షాలు బాగా పడడం వల్ల ఈ చెట్లు కూడా బాగా పెరిగినాయి అని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇప్పుడు వర్షం కూడా మొదలైంది ఇక్కడ. అంటే ఇప్పుడే చిన్న చిన్న చినుకులు మొదలైనవి, కానీ ఆ మబ్బు మాత్రం బాగా ఉంది. అందుకోసం మేము కూడా ఇంకా వీలైన త్వరగా వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో చూసుకుంటే మనకు చెట్లు కూడా ఏమి లేవు. అందుకోసం మసీదులోకి వెళ్ళి, ఇది వచ్చేసి మసీదు రైట్ సైడ్ వ్యూ. ఇదంతా కూడా ఒకప్పుడు సైనికులు ఉన్నారు కదా, సైనికులు కాపలా ఉండేవాళ్ళు. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ సైనికులు కాపలా ఉండేది. పదండి ఇంకా మసీదు లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకు రూట్ మ్యాప్ చూపించడానికి. జుమా మసీద్ ఇటువైపు వెళ్తే ధాన్యాగారము, రంగనాయకుల స్వామి మండపం, పెన్నాలోయ. ఇది వచ్చేసి మనకి కార్నర్ వ్యూ, దూరం కనపడుతుంది కదా, అది వచ్చేసి ధాన్యాగారం. ఇక్కడ మేము వస్తే వాటర్ ప్యాకెట్లు, మసాలా ఇవన్నీ అమ్ముతున్నారు. ఇది చూసారు కదా ఎదురు. ఇప్పుడే మనం ఇక్కడ చూస్తే కొంతమంది ఫారినర్స్ని స్పాట్ చేసాం. కనబడుతున్నారా? అయితే మనం వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఎందుకో కంఫర్ట్గా అనుకోవాలి. కనబడుతుందా? కోనేరు. ఇక్కడ చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా దూరం ఉంది. కనపడుతుందా? మనం ఇంకా ఈ జుమ్మా మసీదులోకి వెళ్ళలేదు, కానీ అప్పుడే కోనేరు. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా ఫారినర్స్, వాళ్ళతో కాసేపు మాట్లాడాం, కానీ వాళ్ళు వీడియోకి అయితే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదులే, కానీ చాలాసేపు మాట్లాడారు, బాగా మాట్లాడారు. ఓకే, వాళ్ళు వచ్చేసి అమెరికన్స్ అని చెప్పారు. కనబడుతున్నారా? ఇదైతే మనం తెచ్చుకున్న పైనాపిల్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది చెప్తా. సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని మీద వేసిన ఏదైతే ఆ ఉప్పు కానీ కారం కానీ చాలా టేస్ట్ కనిపించినాయి. బుల్లి గువ్వ. ఇక్కడ పావురాలు చూసారు కదా, చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయి. చిన్న పిచ్చుక. ఇది వచ్చేసి జుమ్మా మసీద్ ఫ్రంట్ వ్యూ. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగాల వ్యూ ఇది. సేమ్ ఇక్కడ చాలా వరకు కట్టడాలన్నీ కూడా చార్మినార్ని పోలే ఉన్నాయి. ఇది కూడా చూడండి, చార్మినార్కి సిమిలర్గా ఉంది. ఇది కనబడుతుందా? ఇది వచ్చేసి వజూ ఖానా. ఇక్కడ వజూ చేసుకోవడానికి ఇది వజూ ఖానా. ఇది వచ్చేసి మసీదు. ఇవన్నీ వచ్చేసి అప్పట్లో సైనికులు ఉండడానికి దానికి నిర్మించిన మండపాలు. ఇంతకుముందు ఇక్కడ ఒక దారి ఉండేది. ఈ దారిని వచ్చేసి మూసేశారు ఇప్పుడు. అటు మనం రైట్ సైడ్ వ్యూ చూసాం కదా, ఆ రైట్ సైడ్ వ్యూ నుంచి ఇటు లోపలికి రావడానికి ఇది. ఈ వ్యూని ఏం చేశారంటే ఇప్పుడు మూసేశారు. ఇప్పుడు దాన్ని కూడా తిరిగి రావాల్సి వస్తుంది.
లేకపోతే మనం అటు నుంచి వచ్చేటప్పుడు ఇందాక ఇటు నుంచి వచ్చేయచ్చు. పదండి చూపిద్దాం, వెనక వైపు కూడా వెళ్దాం పదండి. ఇక్కడ వర్షం అది రెగ్యులర్గా పడడం వల్ల అనుకుంటా గడ్డి చాలా అంటే చాలా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా మేము చినుకులు పడతానే ఉన్నాయి. చాలా వరకు దారులన్నింటినీ కూడా మూసేశారు. వెనక వైపు వచ్చే దారిని, ఇక్కడ ఇటు పక్క రైట్ సైడ్ దారిని, చాలా దారిని మూసేశారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మసీద్ బ్యాక్ సైడ్. ఇది చూసారు కదా, ఇది అప్పుడు కూర్చోవడానికి కాస్త మనకి వీలుగా ఉండడానికి ఇది చెట్టుకి చుట్టూ కూడా అరుగు లాంటిది వేశారు. అక్కడ కూడా వేశారు అంతకుముందు, కాకపోతే ఆ అరుగు పాడైపోవడం వల్ల తీసేసేసారు. అక్కడ కొంచెం ప్లాలీ ప్లేస్ వచ్చింది, అది వేప చెట్టు కింద. కానీ ఇది మాత్రం ఇంకా అలానే ఉంచారు చాలా వరకు. ఏంటంటే పైన నీళ్లు పడతాయి కదా, ఆ నీళ్ళు అటు ఇటు కూడా ఇదవ్వకుండా ఫ్లో అవ్వకుండా దీంట్లో నుంచి బయటకు వస్తాయి. చూసారా, మీకు కనబడుతున్నాయో లేదో, మాకైతే ఇక్కడ చుక్కలు చుక్కలుగా నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఈ పక్కన కనబడుతుంది కదా, అదే ధాన్యాగారం. పదండి అక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడ మాకు వెళ్ళే దారిలో ఇక్కడ ఇటు పక్క తలుపు ఒకటి కనపడింది. ఇటు నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇది పైకి వెళ్ళడానికి దారి, కాకపోతే దీన్ని ఇప్పుడు మూసేసి తాళం వేసి ఉన్నారు. ఇది మసీదు లోపలికి వచ్చిన తర్వాత వ్యూ చూస్తున్నారా, అసలు ఈ వ్యూ అయితే అమేజింగ్. వా 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 సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇల్లు చెదిరిపోయేలా. ఇది వచ్చేసి మనకి నమాజ్ చదివించే ఇమాం ప్లేస్ ఇది. ఇన్ని రోజులైనా సరే చెక్కు చెదరకుండా ఉంది. వాహ్ వాహ్ వాహ్. కానీ ఇక్కడ చాలామంది గోడల మీద పేర్లు అవి రాశారు, అదొకటే కొంచెం బాధగా అనిపించింది. అయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం రాశారు. ఓల్డ్ గేటు, జైల్, ఫోర్ట్ వాల్, జైలు, మద్రసాల, గ్రీనరీ వ్యూ అని చెప్పేసి, రంగనాథ స్వామి టెంపుల్, కత్తుల కోనేరు, గేట్వే ఆఫ్ వెస్ట్ సైడ్, మాధవరావ స్వామి టెంపుల్, రాయల చెరువు, గండికోట విలేజ్, వాటర్ స్టోర్వే, అప్రోచ్ రోడ్. ఇది వచ్చేసి ధాన్యాగారం పక్కనే ఉంది ఈ బోర్డు. చాలా అంటే చాలా పెద్ద ధాన్యాగారం కనబడుతుందా. చూస్తున్నారు కదా, ఇది ధాన్యాగారం అయినా సరే అప్పట్లో ఇది ఇప్పుడు మనకు 5 స్టేర్ల బిల్డింగ్తో సమానంగా ఉంది. ఇంత పద్ధతి చూడండి. ఇప్పుడే ఇక్కడ ఒక అన్నయ్య వస్తే అడిగాము, ఇది ఓపెన్ చేశారు ధాన్యాగారం, ఇలా వీడియో కోసం అన్నాను అడిగితే ఓకే తమ్ముడు అని చెప్పేసి ఓపెన్ చేశాడు. చూడండి ఎంత పెద్దగా ఉందో, కనబడుతుందా. వావ్ 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 వావ్. అసలు అయితే మాత్రం మీకు ఖాళీ దొరికితే ఖచ్చితంగా గండికోట రండి. వచ్చి ఇక్కడ అందాలు, ఇక్కడ ఈ ప్రకృతి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఇక్కడ ఒక ఇరిగిపోయిన విగ్రహం పెట్టారు. చూసారా, ఇదొక ప్రాంతం. అన్నయ్యని అడిగాను ఏందన్నా ఇవన్నీ అడిగితే అన్నయ్య చెప్పారు, ఇక్కడ మెయింటెనెన్స్ పనులు అవి జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి సామాన్లు అన్నీ కూడా ఇక్కడే పెట్టాము. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫీస్ రూమ్ కింద వాడుకుంటున్నాం అని చెప్పాడు. పదండి నెక్స్ట్ వ్యూ చూద్దాం. పాపం అన్నయ్యని చాలా దూరం నుంచి వచ్చాడు మన కోసం. అయితే మనం ఇందాక అక్కడ మినీ చార్మినార్ చూసాం కదా, అక్కడ ఉన్నాడు అన్నయ్య. అయితే మేము వెళ్ళి మళ్ళీ అక్కడ అన్నయ్యని అడిగితే, అన్న ఇలా వీడియో కోసమే కదన్నా
చాలా వరకు వచ్చిన ప్లేసెస్ ఇది ఒక్కటి కూడా చూపిస్తే బాగుంటుంది అన్న అంటే సరే అని చెప్పేసింది. ఆ జైలు ఓపెన్ చేసిన అన్నయ్య మళ్ళీ చార్మినార్ మినీ చార్మినార్కి అక్కడ గేట్ ఓపెన్ చేసిన అన్నయ్య అక్కడ నుంచి వచ్చి మనకి ఇది ఓపెన్ చేసి చూపించాడు. అయితే మాత్రం అన్నయ్య మనకి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. మనం ఇప్పుడే ధాన్యాగారం పక్క నుంచి వస్తుంటే మనకి వ్యూ కనబడింది. పక్కనే ధాన్యాగారం పక్కనే ఉంది. చూసారు కదా వ్యూ, ఇది చూస్తున్నారు కదా. అసలు ఇదంతా కూడా చాలా అంటే చాలా వరకు ప్లేసెస్ బ్యూటిఫుల్గా అంటే సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. బా ఇది దారి చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందాక మనం అక్కడ చూసిన కాస్త రోడ్డు బాగాలేదు, కానీ ఇటువైపు రోడ్డు మాత్రం చాలా చాలా బాగుంది. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రంగనాథ స్వామి దేవాలయం. కాకపోతే ఇక్కడ ఇప్పుడు అంతా కూడా చాలా పాడుపడిపోయింది. చూస్తున్నాడు కదా, ఇక్కడ పశువుని కట్టేసి వాటిని మేపుకుంటున్నారు. అయితే ఇక్కడ బరిగొడ్లు మేకలవి. ఇది వచ్చేసి గుడి ఫ్రంట్ వ్యూ. కాకపోతే చాలా వరకు అనేది ఇక్కడ చాలా వరకు దెబ్బతిన్నాయి. అయితే ఇది ధ్వజస్తంభం ప్లేస్ ఏరియా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్కి ఫ్రంట్ వైపున గాలి గోపురం. అయితే అన్నయ్యని అడిగితే పైకి ఎక్కి వీడియో తీసుకున్నా అంటే ఇక్కడ గేట్ అది తీసాడు. పైకి ఎక్కా. మనం అటు వెళ్ళడానికి అలో లేదంట, రెస్ట్రిక్టెడ్ ఏరియా. కనబడుతుందా బోర్డు? అటువైపు వెళ్ళకూడదు తమ్ముడు అని చెప్పేశాడు. దేనికన్నా అంటే అటువైపు రాళ్ళు అవి బాగాలేవు, అది ఏంటంటే పాములు కూడా తిరుగుతుంటే అటువైపు మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. ఓకే అన్న మనకి చెప్పాడని చెప్పేసి మేము కూడా అటువైపు వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ మాత్రం పైకి ఎక్కితే తలుపు మాత్రం తీశాడు వీడియో తీసుకోమని. చూస్తున్నారు కదా, ఇది వ్యూ. ఇది వచ్చేసి ఇంకిదంతా కూడా లోయ, పెన్నా నది లోయ కనబడుతుంది కదా. ఈ దారి వచ్చేసి కిందకి వెళ్ళడానికి అదే కనబడుతుంది కదా, ఇదంతా కూడా కిందకి వెళ్ళొచ్చు అంటే మనం చూద్దాం. మనం కూడా వెళ్దాం, ఒకసారి ట్రై చేద్దాం. మనం చాలాసేపటి నుంచి ఆ పైన నుంచి నడుచుకుంటూ వచ్చింది ఇదిగో ఈ వ్యూ కోసమే. కనబడుతుందా పెన్నా రివర్. ఆ మధ్యలో రెండు కనబడుతున్నాయి కదా ఎత్తైన కొండల్లాగా. అవైతే ఎంత నీట్గా ఉన్నాయంటే ఎవరో చెక్కి లేదా ఏదో పేర్చినట్టుగా రాళ్ళు చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. కనబడుతుందా? కనబడుతుందా? చాలా అంటే చాలా లోతులో ఉంది ఇది. ఇవన్నీ హెచ్చరిక బోర్డులు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి మనం.
इधर से रिकॉर्डिंग है इधर से उधर याद है इधर से उधर गया हाँ बता दी देखना उधर से इधर को डाउन करा दिया RR words in your hands. मैंने फोन कर